ఏసీ న్యూస్కి స్వాగతం. ఎన్నో సంవత్సరాల నుంచి అదుగో ఇదిగో బ్రిడ్జి వచ్చేసింది అని ఊరిస్తూ బాధిత ప్రజల్ని మభ్యపెడుతూ మోసం చేస్తున్న నేషనల్ హైవే అథారిటీ అధికారులు నిర్లక్ష్య వైఖరిని నిరసనగా శుక్రవారం హైవే అథారిటీ కార్యాలయాన్ని బాధిత ప్రజలు భారీ ఎత్తున ముట్టడించారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శాంక్షన్ అయిన బ్రిడ్జి నిర్మాణంలోని జాప్యం ఎందుకు తెలియజేయాలని NHAI అధికారులను నిలదీశారు. ఈ అత్యంత ప్రమాదకర జంక్షన్లో ఇంకెంతమంది ప్రాణాలను బలి తీసుకోవాలని చూస్తున్నారు? ల్యాండ్ అక్విజిషన్ అనే కారణంతో ఇంకెన్ని సంవత్సరాలు ఈ పనులను ప్రారంభించకుండా ఇంకా ఎంతకాలమో సాగదీస్తారని, చిన్నారులు, వృద్ధులు, యువకులు, స్త్రీలు ఇంకా ఎంతమంది ఇక్కడ మరణించాలి అని భావోద్వేగంగా నేషనల్ హైవే అథారిటీ అధికారులను నిలదీయడంతో సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. చివరిగా అధికారులు లోపలికి పిలిచి కూర్చొని మాట్లాడి క్రమంలో వాళ్లకు ఉన్న టెక్నికల్ ఇబ్బందులు తెలియజేశారు. కానీ వాటిని ఆధారంగా చేసుకొని పని ప్రారంభించడంలో జాప్యం చేస్తే మాత్రం ఇక మేము ఊరుకోమని, భారీ ఎత్తున జరగబోయే కార్యక్రమాలకు మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని బ్రిడ్జి సాధన పోరాట కమిటీ నాయకులు హెచ్చరించారు. తదుపరి కార్యక్రమం పోరాట కమిటీ చర్చించుకొని MP కలవడం, ఆ తర్వాత నేషనల్ హైవే అథారిటీ ఆఫీస్ దగ్గర వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించడము, చివరకు సమస్య పరిష్కారం కాకపోతే నిరాహార దీక్షకు పూనుకోవడము అని పోరాట కమిటీ కన్వీనర్ కాయం శ్రీనివాసులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ సభ్యులు కొట్టే రామ్మూర్తి, శంకర్, కోటిరెడ్డి, రమేష్ రెడ్డి, పార్థసారథి, SK నజీర్, జోదాల సుధాకర్, JK పాని, ఒంగోలు సుధీర్, సత్తాజ్ గారు, గోని చైతన్య, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ అండర్ బ్రిడ్జి పోరాట సాధనా కమిటీ ఎప్పుడు కదిలితే అప్పుడు యంత్రాంగం కదులుతోంది. ఎప్పుడు గట్టిగా గొంతెత్తి అడిగితే అప్పుడు అంతో ఇంతో స్పందించి ఒక అడుగు ముందుకేస్తూ ఉంది. మేము గన 2 రోజులు వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా నిద్రపోతూ వెయిట్ చేస్తూ ఉన్నారు. మేము గన 2 రోజులు పట్టించుకోకుండా ఉన్నట్టు అయితే వాళ్ళు కూడా ఫైళ్ళు అటు ఇటు తిప్పుతూ నాటకాలు ఆడుతూ ఉన్నారు తప్ప ఒక బాధ్యతగా ఇంతమంది ప్రజలు చనిపోతున్నారు అనేటటువంటి ఆవేదనతో అధికారులుగా కానీ లేకపోతే పరిపాలించే వాళ్ళు కానీ అండర్ బ్రిడ్జ్ విషయంలో స్పష్టంగా ముందుకు రావడం లేదు. అందువల్ల మాటిమాటికి తెరలుగా ఈ పోరాట సాధనా కమిటీ పిడికిలు బిగించాల్సి వస్తూ ఉంది. ఆ క్రమంలోనే గతంలో మనం చేసినటువంటి పెద్ద కార్యక్రమం నవంబర్లో జరిగినప్పుడు అంతా శాంక్షన్ అయింది. ఆ తర్వాత మనం వెయిట్ చేసాం, అయిపోతుంది అని. టెండర్ ఫైనల్ అయింది, కాంట్రాక్టర్ రెడీగా ఉన్నారు. అంతా ఉన్నప్పుడు కార్యక్రమం ఏమో ఒక్కడు కూడా ముందుకు పడలేదు. ఈ పరిస్థితుల్లో మరొక కార్యక్రమం చేస్తే తప్ప ఇది కదలదు అనేటటువంటి అనుభవంలో నుంచి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేయాల్సి వచ్చింది. చేశాం. ఈరోజు PD గారు ఏం చెబుతున్నారు అని అంటే, ప్రాబ్లము ల్యాండ్ ఓనర్స్ దగ్గర లేదు. అంటే ఆ భూమిని సేకరించేటప్పుడు ఎవరు కూడా ఈ భూమి మీద అభ్యంతరాలు తెలపలేదు. వాళ్ళు ఇచ్చేటటువంటి కాంపన్సేషను మాకు చాలది అని చెప్పలేదు. ల్యాండ్ ఇవ్వడానికి రైతులు లేకపోతే ఓనర్స్ సిద్ధంగా ఉన్నారు. అంటే ఇంకా ఈ వైపు నుంచి ప్రాబ్లం లేదు. ఏ భూమి ఇవ్వాలి, ఎంత కావాలి అనేది కూడా ఫైనల్ చేశారు. దాని దగ్గర కూడా ఏ రకమైనటువంటి ప్రాబ్లము లేదు. అయితే ప్రాబ్లం ఎక్కడుంది అని అంటే ఈ హైవేస్ అథారిటీ దగ్గరే ఉంది. వీళ్ళే దాన్ని ఫలాని భూమిని సేకరించండి అని చెప్పి వాళ్ళు 3D రూపంలో వీళ్ళకి ఒక ఆర్డర్ ఇవ్వాలి. అంతా అయిపోయిన దాన్ని ప్రపోజల్ పంపించిన దాని మీద ఒక ఆర్డర్ ఇవ్వడానికి 96 కొర్రీలు వేసి నెలల తరబడి దీన్ని సాగదీసి వీళ్ళే ఆపారు. ఇప్పుడు దాకా మేము ఏదో భూసేకరణలో ప్రాబ్లం అనుకుంటున్నాం. భూసేకరణ ప్రాబ్లం కాదు, కేవలం ఈ అథారిటీ వాళ్ళు ఒకరికొకరు బ్లేమ్ చేసుకుంటూ కాగితాలు పైకి కిందికి తిప్పుకుంటూ బ్యూరోక్రటిక్గా వ్యవహరిస్తూ దాన్ని కదల్చలేదు. ఇప్పుడు PD గారు ఏం చెప్తారని అంటే, మీరు పోరాడినందువల్ల మా చేతులు బలపడ్డాయి, మేము గట్టిగా అడగడానికి అవకాశం వచ్చింది, కాబట్టి మేము
వాళ్ళకి ప్రపోజల్ పంపించి అంతా కూడా దాదాపు మా వైపు నుంచి కింద నెల్లూరు ఆఫీసులో ఫైనల్ చేశాము. మా మీద ఇంత ప్రెజర్ ఉందని చెప్పి వీలున్నంత త్వరలో చాలా తొందరలో దీన్ని మేము ప్రారంభిస్తాము సార్ అని చెప్పి ఆయన ఆ ఫైల్స్ వ్యవహారము ఆ డీటెయిల్స్ అవన్నీ మాకు చూపించి చెప్పారు. ఆయన కూడా ఆవేదన పడుతున్నాడు, అందులో ఏం సందేహం లేదు, దాన్ని మనమే తప్పట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లోనూ ఒక నెల అటు ఇటుగా కొంచెం ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. కాంట్రాక్టర్ రెడీగా ఉన్నారు. ఆ ల్యాండ్ ఓనర్స్కి డబ్బులు మేము చెల్లించి ప్రాజెక్టును ప్రారంభించేదాని కొరకుగా మేము సిద్ధం అవుతున్నాం సార్. ఢిల్లీ నుంచి ఇక్కడ ఢిల్లీ నుంచి మేము దాన్ని పాస్ చేయించుకుంటాము, ఆర్డర్స్ తెప్పించుకుంటాము. ఈరోజు మళ్ళీ వాళ్ళకి మేము పంపిస్తున్నాము అని చెప్పారు. కాబట్టి ఈ బ్యూరోక్రాటిక్ ఇష్యూ కింద మారింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇష్యూ కింద మరొకటి కాదు. ఇష్యూ కూడా ఢిల్లీలో ఉంది. మేమేం చెప్తున్నామంటే ఈ సందర్భంలో ఇష్యూ ఢిల్లీలో ఉండేటప్పుడు ఢిల్లీ అధికారులతో మాట్లాడగలిగినటువంటి వాళ్ళు ఎవరనే చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ఉన్న ఎంపీ గారు మాట్లాడాలి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు మాట్లాడి, రాష్ట్ర ప్రభుత్వము మాట్లాడాలి. ప్రాణాలు పోతున్నాయి, ఫైలు మీరు అక్కడ పెట్టుకొని ఎంతకాలం కాలక్షేపం చేస్తారు అని చెప్పి వాళ్ళ మీద ప్రెజర్ చేయాల్సినటువంటి బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉంది. ఏదైనా ల్యాండ్ గిండ్ అక్విజిషన్లో ప్రాబ్లం అయితే రైతులతో మాట్లాడడం, వాళ్ళని సమాధానపరచడం, వాళ్ళకి 4 రూపాయలు ఎక్కువగా ఇవ్వడం అనే వ్యవహారం వేరుగా ఉండేది. కేవలం ఢిల్లీలో ఆఫీసులో ఉన్న ప్రాబ్లం అయినప్పుడు దాన్ని ట్యాకిల్ చేయాల్సినటువంటి బాధ్యత మా పరిపాలించేటటువంటి వాళ్ళ మీద, ప్రజాప్రతినిధుల మీద ఉంది. మేము వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం, మీరు ఒక ఫోన్ కాల్ కొట్టండి, 5 నిమిషాలు అయిపోద్ది. 5 నిమిషాలు అయిపోద్ది. మీరు బాధ్యత తీసుకొని ఆఫీస్కి వెళ్ళి మాట్లాడండి, 5 నిమిషాలు అయిపోతుంది ఇది. కాబట్టి ఇంకా దుర్మార్గం ఇంతకాలం దీన్ని ఆలస్యం చేయడం. ఏమైనా ఉన్న సమస్య యొక్క లోతుపాతులు చెప్పి తొందరలో ఓ నెల అటు ఇటుగా ఇది పరిష్కారం అవుతుంది అని ఒక హామీ ఇచ్చారు. కాబట్టి ఆ హామీని అంతో ఇంతో నమ్మి మేమేం పూర్తిగా దీన్ని నమ్మడంలా. మళ్ళీ చెప్తున్నా, ఈ 4 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే పని చేయాల్సి వస్తే, ఎందుకంటే పెద్ద పని చేయాల్సి వస్తే చేస్తాం. అయితే ఒకటి మాత్రం ఖాయం, ఇక ఈసారి కానీ ఇది ఆలస్యంగానే అయినట్టుగానే అయితే మేము ఇతరత్రగా పోరాటం, అక్కడ ఇక్కడ పోరాటం. ఇష్యూ అంతా ఇక్కడే ఉంది కాబట్టి ఈ ఆఫీసు ఫంక్షన్ కాకుండా చేస్తాం. ఇది ఆఫీసర్ కదలకుండా మెదలకుండా ఈ ఆఫీసుని దిగ్బంధనం చేసి తలుపులు తాళాలేసి ఇక్కడే పడుకుంటాం అంతే. ఈ ఆఫీసు ఫంక్షన్ కాకుండా పోతే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అంత దూరం తెచ్చుకోకుండా దీన్ని పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం. మేము కదిలినప్పుడు మాత్రమే మీరు కదులుతున్నారని చెప్పడంతో పాటు మేము కదలడం అనేది మీకు కూడా మేలేను, మీ చేతులు కూడా బలపడతాయని చెప్పి చెప్పాం. ఆ రకంగా దీన్ని అర్థం చేసుకొని పరిష్కారం చేస్తారని చెప్పి. అయితే ఇది పోరాట సాధనా కమిటీకి, ఎన్హెచ్ఐకి, వీళ్ళిద్దరికీ మధ్య ఉన్నటువంటి గొడవ కింద మార్చొద్దని రాజకీయ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మీ బాధ్యత, మీరు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని చేయండి, ఆ క్రెడిట్ మీరే తీసుకోండి అని కూడా చెబుతున్నాం. మాకేమీ అభ్యంతరం లేదు. ఏమైనా సానుకూలంగా అవుతుందేమో అనేటటువంటి ఒకానొక చిన్న నమ్మకంతో మేము ఇక్కడి నుంచి బయటపోతున్నాం.